उस्ताद। अरे हुजूर वहाँ ताज बोलिए। నేనంటే నీకు గింత ప్రేమ ఉందని నిజంగా నాకు తెలియదు మమత. మీ బావ ఎవరినో అద్భుతంగా చూసిన. అవునా? ఎవరిని బాబు? ఏం డ్రెస్ వేసుకుంటాను? ఏం వేసుకో, చెడ్డి మీదనే ఉంటా. అవునా? మరి నేను రానా? నువ్వెవరిలో ముద్దు పెట్టుకున్నావాటగా, హగ్గు కూడా వేసుకున్నావాట. బావా ఏం చెప్తాన్నా? కథలు పడుతున్నావా? పొల్లతోటి గడ్డి కుప్ప కాడ ఏం చెప్తాను చెప్పు నువ్వు. తిన్నావా కన్నా? తినలే, నేను ఇంకా తర్వాత తింటా. మా బాపు లేడు కానీ మా అమ్మ ఉన్నది ఇంటికాడ. టక్క టక్క వస్తున్నా, మస్తు పని చెప్పింది. ఏంలే, ఎవరో వచ్చినట్టు అనిపించింది చిన్ని ఇట్లా. తీసుకొస్తలే, నాకు తెలియదా? ఒక్కదాన్నే వస్తున్నా. వచ్చింది, నువ్వేడికి వస్తున్నావు? నేను కూడా నీతోనే వస్తా పిన్ని. నేను దూరం పోతున్నా. మన ఇద్దరం కలిసి ఊరంతా తిరిగా ఏం లేదు కానీ. అయ్యో, నేను అంతకన్నా దూరం పోతున్నా చిన్ని. ఏం కాదు పిన్ని, నేను వస్తాపా. అయ్యో, నీకు ఎట్లా చెప్పాలి? ఇగో నేను సురేష్ బాబాయ్ని కలవనికి పోతున్నా చిన్ని. ఏం కాదు, నేను వస్తా పిన్ని. ప్లీజ్ చిన్ని, అర్థం చేసుకో. మనం అప్పటికి సాయంత్రం దుకాణానికి పోదాం. నేను దుకాణానికి తీసుకుపోతా. పో ప్లీజ్. అబ్బా, ఎప్పుడు నన్ను పట్టుకునే తిరిగేది, కానీ ఇప్పుడు ఎట్లా పోతే నన్ను తీసుకునే తీసుకోపోతాను. దీంతో ఫస్ట్ ముచ్చట అంటే అయిపోయింది. గిట్ల లవ్ చేస్తాను. ఇది పుష్కర మా బాపు టేపు. ఇది ఉన్నావా అని ఎటన్నావేనా అనుకున్నావేంది? పిచ్చినావు బావా. ఆడోళ్ళంటే చీ అంటివి. చీ ఆడోళ్ళ లవ్ చేస్తాను, పోయి పోయి చేస్తే గిస్తే మొగోళ్ళ లవ్ చేస్తా అంటివి. ఇప్పుడు ఏం చేస్తాను బావా? అరే అది నీకు ఫస్ట్ చెప్తా అనుకున్నా. పిసదానా, నీకేం తెలుసు? ఇంక అప్పటిదాకా ఆమె నన్ను లవ్ చేయలేదు. నీకు చెప్తా అని వచ్చి గడ్డి కాడ కూర్చున్నావు, నువ్వు వచ్చినావు. అబ్బా ఒట్టు నీవి నొట్టే. నామి ఒట్టేయకు, అద్దు, నాకు అన్ని తెలుసు. నామి ఒట్టేయకు. ఇంకా మా బాపు చెప్తే ఏచి మా బావకు వచ్చింటాడు కాదు అని నేను చెప్పుకున్నా. పిసదాని ప్రేమ అయితే అరే చిన్నప్పటి నుంచి ఎంతో మంది లవ్ చేస్తాను. ప్రతి ఒక్కటి అన్నయ్య అన్నయ్య అని. ఇది ఒక్కతే నన్ను ఏమనలే, కన్నయ్య అంటది. కన్నయ్య అంటది. మంచిది. అది నన్ను ఎంత లవ్ చేస్తుందో నీకేం తెలుసు? మంచిది అయితే ఏమైతుంది బాబా? మన కులమా చెప్పు, ఎందుకు చెప్పు? ఓ బిత్తిరి మొక్కదాన ఇయ్యాల రేపు వేరే వేరే దేశపోలే లగ్గం చేసుకుంటారు. అరే మన ఊరిది మనం లగ్గం చేసుకుంటే తప్ప? అవన్నీ చెప్తే అర్థం కాదు. ఓర్వక నేను నువ్వు నాదాని నా మరదలని నీకు అన్ని చెప్పుకుంటే నువ్వు గిదా ముచ్చట? అందుకని చెప్పబుద్ధి కాలేదు. అంతమంది అయ్యో బాబా గీళ్ళున్నారు గాళ్ళున్నారు నేనే చెప్తే ఇంకా నేను నిన్ను ఓర్తలేనా? నీకేం తెలుసే, మమత లాంటి అమ్మాయి ఈ రోజులలో దొరుకుడు ఎంతో అదృష్టం. అయినా మమత నిన్ను నిజంగా లవ్ చేస్తుందన్న గ్యారంటీ ఏంటిది బావా చెప్పు?
ఇట్లా నీకు చిన్నప్పటి నుంచి ఎన్ని కాలే అయినా ఆ మమత కూడా మా అక్కలకే టైం పాస్ కట్టు ఉంటుంది అనుకోవచ్చు కదా. ఏచి పోయి పోయి మీ అక్కతో వెళ్తామేందే? అసలు మమత అంటే ఏమనుకుంటాను? అది నన్ను ఎంత లవ్ చేస్తుందో నీకేం తెలిసే బిత్తిరిదానా. అయినా నేనంటే ఎంత ఇష్టమో పోయి సీదా దాన్ని అడుగు, గప్పుడు తెలుస్తాయి నీకు. మాటలల్లా కాదే, దాని కళ్ళల్లోనే తెలుస్తుంది నేనంటే ఎంత ఇష్టమో. కావాలంటే ఒకసారి అడిగి చూడలేవు. మా బావ అంటే నీకెంత ఇష్టం మమత? ప్రపంచం అంతా చెప్పలేనంత. అబ్బో నా ఇల్లుగాడు కూడా గిట్లని నేనే ప్రపంచం అన్నాడు. ఒక్కసారి చెరువు కాడికి వచ్చినోళ్ళే ప్రపంచం ఏమో కానీ ఊళ్ళో ఏమనుకుంటారేమో అని వదిలేసింది. నాకు కూడా ఒక్కొక్కసారి నా కన్నా కూడా నన్ను ఎక్కడ వదిలేస్తాడేమో అని మస్తు భయమవుతుంది. ఒకసారి అయితే నా సురేష్ నన్ను నువ్వంటే ఇష్టం లేదు నన్ను మర్చిపో అన్నట్టు కలొచ్చింది. ఆ రోజంతా నేను బగ్గేసిన తెలుసా. సురేష్ నిన్ను వదిలేసినట్టు కలుస్తేనే నువ్వు తట్టుకోలేకపోయినావు. మరి సురేష్ నిజంగానే వదిలేయాల్సి వస్తే ఎలా? మా బావే మా సొంటోడు కాదు నాకు తెలియదా? మా బావ ఒక్కసారి ప్రేమించిండంటే ప్రాణం పైన వాళ్ళని వదులుకోడు. కానీ నువ్వు మా బావని వదిలేయవన్నా నమ్మకం ఏంది? అలా కల్లో కూడా జరగదు. నేను నా ప్రాణాలైనా వదులుకుంటా కానీ నా కన్నాను ఎప్పుడూ వదులుకోను. అన్నంత సులువు కాదు అన్న మాట మీద నిలబడటం. అట్లనే ఉర్రుతాయి, దాని మాటలు పట్టించుకోకు. ఏం చెప్తానవే? నా మొగన్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా కన్నా. అబ్బో అప్పుడే మొగన్న అయిపోయినా? కాకపోయినా ఎప్పటికైనా కావాల్సినదే కదా కన్నా, అందుకే అట్లా పిలుస్తున్నా. అవ్వ నీ ప్రేమ పాడు కానీ నా పోరికి భలే తెలివి ఉంది పట్టు. మరి నీ పొల్లని ఎప్పుడు తక్కువ అంచనా వెయ్యకు. అనే మరి ఎప్పటికైనా చేసుకుండే కదా. చెప్పు ఏంటి నచ్చకు? ఏం లేదు, దాన్ని ఫస్ట్ నైట్ అంటారు కూడా. నీకు కొంచెం కూడా మానం లేదు కన్నా. ఇప్పుడే నువ్వు మొగడంటే మళ్ళీ ఫస్ట్ నైట్ అనగానే మాన పడవాలి. నాకు మానం లేక అట్లా అన్నా కన్నా సారీ. కానీ నీతో మాట్లాడితే మస్తు అనిపిస్తుంది. నాకు నువ్వు ఫోన్ చేసినప్పుడు రింగ్ వినిపిస్తే చాలు పానం అట్లా గాల్లో లేస్తుంది. నాకు అర్థమవుతుంది. నేనే ఫోన్ చేసినా నీకెట్లా తెలుస్తుంది? అరే మొద్దు నీ నెంబర్కి స్పెషల్ రింగ్ టోన్ పెట్టిన. అవునా? నువ్వు ఫోన్ చేసి ఏం పాట వస్తుందో చెప్పు. నాకు తెలియదు. కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా అని వినిపిస్తుంది. దా మరి ఇద్దరా నిద్రించుదాం, మా ఇంటికాడ ఇవ్వలేరు. ఏది మాట్లాడినా అటుకెళ్ళే మాట మలుపుతావు కదా కన్నా. చెప్పుంటే. అవును, నేను ఫోన్ చేస్తే ఏం పాట వస్తుందో చెప్పు. అది అనత్తది. అదేం పాట కన్నా అంత ఎట్లనో ఉంది. ఓ పిసదానా, ఇది పాట కాదే, మ్యూజిక్. అలా ఎందుకడిది అప్పట్లో గిట్టనే మన లెక్క లవర్స్ ఉంటారుగా, వాళ్ళకు లొల్లీలు అయితే అలా లొల్లీలు పోగొట్టాలి, మంచిగా కలిసిమెలిసి ఉండాలని ఇట్లా పాట అంటే మ్యూజిక్ క్రియేట్ చేసిండు. అయినా నీకు ఒక పెద్ద ఫోన్ ఉంటే మంచిగా ఉంది కన్నా. మంచిగా చాటింగ్ చేసుకునేటోళ్ళం, వీడియో కాల్ మాట్లాడుకునేటోళ్ళం. నాకు కూడా ఇంతకుముందు పెద్ద ఫోన్ ఉండేనే, మస్తు పెద్దది. అవునా? అది జేబులో పడతలే, నేనే ఇంట్లో పెట్టినా ఆడ కూడా పట్టుక. అయ్యో కనుక్కుంటా నేను కూడా. కొను టక్కన కొనుక్కుంటా. సరే మా బాప వస్తుంది. సరేనే, బాయ్.
పుట్ట చెప్పు అనుకోరా దేవుడు కరుణిస్తాడని వరమును కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో దేవుడు కరుణిస్తాడని వరమును కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. నీకెన్నిసార్లు చెప్పాలి కన్నా గీ నైట్ ప్యాంట్ల మీద గీ అంగిలు వేసుకోకొని ఎటు పోయినా మంచిగా జీన్ ప్యాంట్లు వేసుకొని పోవాలి నువ్వు ఎట్లున్నావు అది కాదు నాకు జిన్ను పాయింట్లు ఎక్కువ లేవు 3 ఉన్నాయి అల్ల ఒకటేమో ఉతికిలేదు ఒకటేమో చినిగిపోయింది ఇంకొకటి ఉంది అది మంచిదే కానీ ఎక్కువ తొడుగా ఎటన్నా ఫంక్షన్లకు అట్టి పోతే అప్పుడు చినిగిపోతే కానీ కొనుక్కుంటా మరి గిన్నెత్తికి నూనె ఎంత గింతగానం పెట్టి పాడాను నూనె నానే బాగా అయిందా మస్తు అయింది అంత ఎట్లున్నావు చూడు అయితే పొద్దుగాల మా దోస్తోళ్ళ ఇంటికైనా వాళ్ళ ఇంటికాడ పెద్ద నూనె డబ్బా కనబడ్డది లీటర్ ఉంది అక్కడ దొరికిందే సందాన్ని ఎక్క తక్కువ పోసుకుంటే రుబ్బిన చి మరి గింత అద్మానమా కన్నా ఇంకా నూనె డబ్బు కూడా లేదా ఉందే కానీ చిన్నది మళ్ళీ అయిపోయింది అంటే ఇక మా బాబు కూడా ఎక్కువ కొనడు అంటే ఆడవాళ్ళు ఆరా ఎందుకు నూనె అంటాడు ఇక ఉన్న మగవాళ్ళు ఇద్దరికి ఎందుకు అంటాడు మా బాబుకేం మీద జుట్టే లేపాయి నాకేం పెట్టుకొని ఇంట్రెస్ట్ ఉండదు మా బాబు బాగా పెట్టుకుంటా ఇది కూడా ఇంకోసారి ఏడుకొని ఇట్లా చెయ్యకు ఏచి వాళ్ళు పెట్టుకోమన్నా నేను పెట్టుకోను కన్నా నీకు గుర్తుందా ఏంటిదే నా పుట్టినరోజు వస్తుంది కదా నాకెందుకు గుర్తులేదు నా పుట్టినరోజు అన్న మర్చిపోతా కానీ నా చిక్క తల్లి పుట్టినరోజు మర్చిపోను మరి నాకేం గిఫ్ట్ కొనిస్తావు 4 ఇస్తా 4 గిఫ్ట్లా చిక్క ఏమేమి ఇస్తాను చెప్పన్నా అవుదు ఏంగా చెప్తా ఇక్కడ గిఫ్ట్ ఇస్తా ఇక్కడో గిఫ్ట్ ఇస్తా ఇక్కడో గిఫ్ట్ ఇస్తా లాస్ట్ గిఫ్ట్ అంటే ఇక్కడ ఇస్తా ఏమైంది నేను అడిగింది గిఫ్ట్లు ముద్దులు కాదు అయినా నాకంటే పెద్ద గిఫ్ట్ నీకేమని చెప్పు అవన్నీ కథలు పడకు ఫోన్ కొని అయినా నీకు ఒకటి తెలుసా మా బాపి బర్త్డేకు నాకు ఫోన్ కొనిస్తా అన్నాడు ఆయన కొనిచ్చేది నాకు ఇష్టం లేదు అదేదో నువ్వు కొనియ్యు ఫోన్ అంటే ఎట్లనే నేనే ఎప్పుడు నాకు నా 10th అయినప్పటి నుంచి ఇదే ఫోన్ వాడతాను నాకు కూడా చిన్నప్పటి నుంచి పెద్ద ఫోన్ కొనుక్కోవాలని ఎంతో ఆశ ఉండే కానీ పైసలు లేక నేను కొనుక్కోలేకపోయాను మళ్ళీ ఇది కూడా ఒకసారి ఛార్జింగ్ ఉంటుంది ఒకసారి ఛార్జింగ్ ఉండదు వాళ్ళు ఇలా నడుపుకొని నీకు ఫోన్ చేస్తాను నువ్వు ఇది కొనియాలి అది కొనియాలి అన్న కాశ ఏం లేదు కానీ నువ్వు కొనిస్తే అదొక సంబరం నాకు అది చూసినప్పుడల్లా నువ్వు నాకు గుర్తుకొస్తావు తెలుసా ఫోన్ అంటే కష్టం కానీ ఏమన్నా కొనిస్తా గుర్తు అంటే ఫోనే కావాలి మనం పావురాల బొమ్మలు అవి ఉంటాయి కాదు ఛీ ఇంకా పావురాలు ఎందుకు ఎగిరిపోనీక కాదే బొమ్మ ఎక్కువ లవర్స్ అవే కొనుక్కుంటారు కింద పడేస్తే పగిలిపోతుంది గదెందుకు పడేకు పలగై అదంతా కాదు నాకు ఫోన్ కొనిస్తావా కొనియవా సరే ఇంకోసారి ట్రై ఏమైంది అంతా ఇడు కాదు సురేష్ నాకు కొత్త ఫోన్ కొనిస్తావా కొనియవా నువ్వు కానీ ఫోన్ కొనియకపోయినావు అనుకో నా బర్త్డేకి నేను బర్త్డేనే చేసుకోను కొత్త బట్టలు వేసుకోను అసలు ఏం చేసుకోను నీతో మాట్లాడ కూడా మాట్లాడా అంతే సరే చెప్పండి అరే వద్దులా నేనేమన్నా కోటలు అడిగినా బంగ్లాలు అడిగినా బంగారం అడిగినా ఒక ఫోనే కదా అడిగింది ఇంకా ఫోన్ కొని నన్ను ఎందుకు ప్రేమించినావు మమత గట్లేదు కంటావు చెప్పు చిన్నదానికి నువ్వు ఫోన్ కొనాలి నువ్వు ఫోన్ కొన్నప్పుడే నాతో మాట్లాడు అంతవరకు నేను నీతో మాట్లాడా అంతే మమత నా దగ్గర పైసలు లేవా మా అయ్య ఫోన్ కొనియాడా ఒక్కసారి నేను చెప్పేది లెక్క లెక్క ఒక ఫోన్ కొనిమ్మనంటే పొద్దున ఫోజు కొడుతున్నాడు మా అయ్యని అడిగితే మస్తు కొనిస్తాడు నువ్వే నా అయ్యో కొనిచ్చేది ఫోన్ అంటే నేను ఏడుకోవాలి ఏదో గిట్టే చెప్తాను
అరే పిసనానే నేనేమన్నా కొనా అన్నానా చెప్పు, కొనిస్తా కదా, ఒక వారం టైం ఉంది కానీ బర్త్డే కలుగుతాయి గీతానికి. చెప్పు ఏం చెప్తాను. అయినా దాంతో ఏం తప్పుద్రా. అరే అడగ గిఫ్ట్ అడిగింది. ఫోన్ అంటే ఎంత పడుతుంది? 10,000 కూడా మంచి ఫోన్ వస్తుంది. పైసలు కదా పైసలు. అమ్మా చాయ్ వంగ చిక్క చూడే. స్వాతి బావా ఏం చెప్తానే? ముగ్గెత్తన్నా గింత పొద్దుగల గిట్ట వచ్చినావు. ఏం లేదు, చాయ్ అయినా ఇంకనే తాగాలి ఇప్పుడే పెడుతుంది మా అమ్మ. కానీ నీ దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయి? పైసలా? ఇప్పుడు ఎందుకు? పని పడ్డది అయితే. ఎన్ని కావాలి బావా? ఎన్నిలే 10,000. 10,000? నా గన్ని నా దగ్గర ఎక్కడున్నాయి, లేవు. తీయలేవు. నీకు ఇత్త నువ్వు ఇస్తావా బావా? దసరప్పుడు 1,000 రూపాయలు ఇచ్చినావా చెప్పు. మొన్న పొలాలు కొత్తానంటే 500 ఇచ్చిన, గుర్తుందా నీకు? గుర్తుంది, నేను గుర్తున్నాయి ఆడ. ఎప్పుడో 2 సంవత్సరాల కిందట 2,000 తీసుకున్నావు. ఇంకానైతే అయితే పత్తలేవు, నా జాడలేవు. అవి ఇచ్చినట్టే ఏడిచ్చినావు, ఇయ్యలే. నీకిత్త పైసలు మళ్ళీ రిటర్న్ ఏ రావు. నువ్వే ఇస్తావు అని పనాడ 10 వాడలు తట్టుకొని నీ దగ్గరికే మొదగాల వచ్చిన తెలుసా? ఏమో చూస్తా. 10,000 అంటే కష్టం గాని 5-6 వేలు అయితే ట్రై చేస్తా. అట్లా గట్లన్నా మంచిగా ఉంది. ఆయన అన్ని మనం ఏం చేస్తావు బావా? ఏం లేదు, మమత బర్త్డే వస్తుందిగా, ఒక గిఫ్ట్ కొందామని. గిఫ్ట్ కొంటావా 10,000 తోటి? అంతగానం ఏం కొంటా అనుకుంటాను? ఫోను, స్మార్ట్ ఫోన్. నీకే దిక్కు లేదు, ఆమె కొనడం అంత అవసరం బాబా చెప్పు. ఎప్పటి నుంచి అదే డబ్బా ఫోన్ వాడుతున్నావు, అదేదో నువ్వే కొనుక్కుంటే ఏమైతుంది చెప్పోసారి. 10,000 పెట్టి ఫోన్ కొంటాడట. ఫోన్ కి అయితే నేను నిజా నువ్వు ఇచ్చిరాదు, నేను తీసుకున్నాడు, నేనైతే ఇయ్యా. లేని పెద్దరికాలకు ఓడు ఎందుకు బావా చెప్పు. నీకేమన్నా భూములు ఉన్నాయా, జాగలు ఉన్నాయా గంట పెట్టి గిఫ్టులు కొనిచ్చేతందుకు? ఆమె నిన్ను ప్రేమించుతాంది బావా, నువ్వు ఇచ్చే గిఫ్ట్లు అని కాదు. ప్రేమించేటోళ్ళకి ఏది ఇచ్చినా ప్రాణంగా ఫీల్ అవుతారు. ఏమో బావా నేనైతే ఇయ్యా. ఏమో అంటారు కదా, మింగం మెతుకులేదు కానీ మీసాల కాడ సంపంగి నూనె అన్నమాట. నువ్వేమన్నా అనుకో, నా దగ్గర పైసలు లేవు, నువ్వు గిఫ్ట్ కంటే నేను ఆయనకే ఇయ్యా. పైసలు అయితే లేవు కానీ పోకడాకల్లాకైతే పోతాను మంచి. అరే మీని ఏం చెప్తానవరా? నీకు ఒక గడ్డేసిండ్రా, ఇప్పుడే నీళ్ళు పెట్టినా. పని లేదా? ఇవాళ ఏం లేదు ఇక ఇదే. అరే ఏమన్నా పైసలు ఉన్నాయా అరే నీ దగ్గర? పైసలా? ఎందుకురా? ఈ చిన్న పని పడ్డది అయితే. పైసలు అంటే కష్టం రా, నా దగ్గర లేవు కానీ వడ్డీకి ఇచ్చేటోళ్ళు ఉన్నారా? వడ్డీ అయినా మంచిదేరా, కానీ ₹2 కొత్తల మిత్త అయితే ఇస్తారు వాళ్ళు. ఏం కాదురా, ₹2 నేను ఇస్తా. సరే మరి అడుగుతా. ఒక 10,000 కావాలి మరి. 10,000రా? అరే 10,000 ఎందుకురా? అది మమత బర్త్డే వస్తుందిరా, ఏమన్నా గిఫ్ట్ కొనిద్దామని. 10,000 గిఫ్ట్ కొంటావా? గంత పెద్ద గిఫ్ట్ ఏం కొంటావురా? ఫోన్ కొంటా అనుకుంటాను. ఫోనా? నువ్వే డబ్బా ఫోన్ వాడుతావు, ఇంకా ఫోన్ కొంటావా? వాళ్ళకి నువ్వు కొనుక్కుంటే ఏమైతుందిరా? అరే నా గురించి నీకెందుకురా? ఇప్పుడు నిన్నేమన్నా అడిగినా ఏమన్నా ఉత్తా ఇస్తాను వారా? అడిగిన వాళ్ళు చెప్పు, ఇస్తా అంటే చెప్పు. మళ్ళా ఈడు ఎందుకు ఇంత ఆగమవుతుంది, ఎప్పుడు అప్పడగా నోడు ఈమె కోసం బలి అవుతుంది. రానీడు ఏమవుతుంది ఎటుపోతా? అరే నీ దగ్గర పైసలు ఏమన్నా ఉన్నాయారా? పైసలా? నువ్వు ఇచ్చిన 10 రూపాయలు. అది కాదు, మీ వాళ్ళ నన్ను అడుగుతారా? 10,000 అవసరం పడడానికి. 10,000? 10 రూపాయలు నిన్ను అడుక్కున్నా, నాకు 10,000 ఇస్తారా? ఒక చిన్న గిఫ్ట్ కోసం అది ఇంత బాధపడుతుందని నేను అస్సలు ఊహించలే. అది మాట్లాడకపోయేసరికి నాకు మస్తు బాధ అనిపించేది. ఎటు చేసి అయినా పైసలు జమ చేసి దాని గిఫ్ట్ కొనాలని. తెలిసిన ప్రతి ఒక్కరిని అడిగిన,
నెల రోజుల్లో నీ పైసలని ఇచ్చేస్తా కళ్యాణి. నువ్వు ఇస్తావు సురేష్ నాకు తెలుసు, కానీ నా దగ్గర ఇప్పుడు ₹1 లేదబ్బా. అంతుంటే వడ్డీ తీసుకో. అబ్బా నిజంగా నా దగ్గర ₹1 లేదు. ఒక అన్నయ్య అనుకొని ఇయ్యలేవు. నా దగ్గర లేవబ్బా నిజంగానే. ఏమనుకోకు సురేష్. పోరడేంది బొత్తిగా గిట్లయితాండు. ఏ అవసరం పడ్డా ఎవరిని ₹1 అడగకపో, కానీ గిట్ల తిరుగుతాండేంది. స్వాతికి ఒకసారి ఫోన్ చేద్దాం. ఆ కళ్యాణి చెప్పే, మీ బావ వచ్చిండే మా ఇంటికి. ఎందుకే? ఏమో పైసలు అవసరం ఉన్నదట. నిన్ను అడిగిండా అనే? అంటే నిన్ను కూడా అడిగిండా అనే? అందరిని అడుగుతాండాట. అయ్యా మళ్ళీ ₹1 ₹2 కాదమ్మా, 10,000 అట. మరి నువ్వు ఇచ్చినవా అనే? నా దగ్గర ఇప్పుడు లేవే, ఉంటే నిజంగా ఇచ్చేదాన్నే. ఆ పైసలు ఎందుకు అనుకుంటానవే? మమ్మతేదో గిఫ్ట్ అడిగిందాట. గిఫ్ట్ కోసమా? అవ్వ లవ్ చేసుకొని 1 రోజులు కూడా అయితే లేదు, అప్పుడే గిఫ్ట్ లానే? ఏమోనే, అసలు ఆ మమత ఏమనుకుంటుందో ఏమో. మా బావళ్ళు పెద్దగా ఏం లేనోళ్ళని తెలుసు కూడా, ఎట్లా ఆశపడుతుందో ఏమో. పాపం ఎవరెవరిని అడుగుతాందో ఏమో. ఆమెనైతే ఓ మాట అడుగుతా. మమత, ఎట్లున్నావు మమత? బానే ఉన్నా స్వాతి. మా బావ ఎట్లున్నాడో తెలుసా? రోజు నీ గురించి ఆలోచించుకుంటా, నీకు గిఫ్ట్ ఎట్లా కొనాలని తన్లాడుకుంటా మస్తు బాధపడతాడు. ఇక ఇట్లనే ఉంటే ఏమవుతాడో ఏమో. అయినా ఏమన్నా కొనిస్తానే ప్రేమనా మమత? ఎందుకు ఇట్లా ఎత్తన్నావు చెప్పు? ప్రేమ ప్రేమ అని మా బావెంబడి మొదగల పడ్డదే నువ్వు. తీరా ప్రేమించుకొని మంచిగా ఉంటాలనుకునేసరికే గిట్లెందుకు ఎత్తాను? గిఫ్ట్ లేకుంటే ఏమైంది చెప్పు? నాదే తప్పు, జరిగిందేదో జరిగిపోయింది. అరే నేనేం మాట్లాడతానా, నువ్వేమంటున్నావు? పిసానా నీకేమన్నా? మా బావ నిన్ను ఎంత లవ్ ఎత్తాడో నాకు తెలుసు, నీకు తెలియదు తెలుసా? గిఫ్ట్ ఆలోచన పెట్టుకోకు. ఏమైంది మమత? మమత ఇది గిఫ్ట్ ఎందుకు ఎత్తాంది? నేను ఇప్పుడు ఏమన్నా అని గిఫ్ట్ వద్దన్నందుకే గింతగానం పెడుతుంది. మా బావనే మన పిసోడు కాబట్టి పైసల కోసం, ఆ పైసలు ఎవరు నన్ను అడిగి నేనన్నా జమ చేస్తా. దీన్ని అడిగితే ఏమనుకుంటారో ఏమో, ఇక్కడ అంటదా మేము అడిగేటది ఉన్నది. లక్ష్మి, ఓ స్వాతి గీడున్నానే. ఏం చేస్తానవే? ఏం లేదు, ఇది కుప్ప ఎత్తున్నా. నేను పైసలు అవసరం ఉంది, ఇత్తవానే? ఎన్ని? ఓ 10,000 అన్న అవసరం ఉన్నాయా? 10,000? 10,000 అంటే ఏమో గానీ ఒక 5,000 అయితే ఉన్నాయే. అవునా? అవ్వైతే అవ్వయ్యే, ఆ 10 పైసలు రాగానే నీకు మా ఇత్తా. సరే మా ఇత్తనే. అయినా ఉన్నట్టుండి అంత అవసరం ఏమొచ్చిందే? నాకు కాదే, మా బావకు. మీ బావకా? మీ బావకి ఎందుకో? ఒక తుందిగా బొమ్మ, ఆమె పుట్టినరోజు వస్తుందిగా, ఒక మంచి గిఫ్ట్ కొనియాలని 2 వద్దులైన మస్తు దండలాడుతాండు. బొమ్మనా? ఏ బొమ్మనే? కొంప తీసి లవరా ఏంది? నీకు తెలియదా ఏంది? అబ్బా నీకు తెలియదంటే నేను నమ్ముతానా? 2 నెలలు అవుతుంది మా బావున్న మమత లవ్ చేసుకోబట్టి. మా బావ అంటే ఆమెకు మస్తు ఇష్టమాటనే, అందుకని ఇక్కడ ఎస్ అని పచ్చబొట్టు కూడా ఓడిపించుకుంది. నాకైతే మమత అంటే ఏ మమతనే? అదేగా కూలకని బాపన్నోళ్ళ ఇంటికాడ ఉండదా, పెద్దింటి మమత. గా మమతనానే? ఏ ఆమెకేమన్నా అయిందానే? మీ బావ పోయి గదిని లవ్ చేస్తాండానే? అది పెద్ద తిరిగిపోతుందే.